నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు జియంగార్లు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమయుక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విశ్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాల్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై అభిముఖంగా వేంచేపు చేసి ఆస్థాన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళ హారతలు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చక స్వాములు ఆగమయుక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ జియంగార్లు సమర్పించిన నూతన పట్టు వస్త్రాలను మూల విరాట్ మరియు దేవతామూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతలను నివేదించారు అర్చకులు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీపావళి ఆస్థానం నేపథ్యంలో నేడు శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఆదివారం ఉదయం శ్రీ మహావిష్ణువు అలంకారంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారు గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. మన పురాణాలలో గజేంద్ర మోక్షం ఘట్టంలో ఎలా అయితే శ్రీ మహావిష్ణువు అభయమిచ్చి రక్షించాడో, అలాగే శ్రీ పద్మావతి అమ్మవారిని గజేంద్ర మోక్ష అలంకారంలో దర్శించుకుంటే సకల విఘ్నాల నుంచి, పాపాల నుంచి అమ్మవారు రక్షిస్తారని ఈ తోక్తి. ముద్దులొలికించే ముత్యాలు అలిమేల మంగమ్మకు ప్రీతిపాత్రమైనవి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలో ముత్యపు చిప్పల్లో పడి మేలు ముత్యంలా రూపొందుతాయని, ఏనుగులు కుంభస్థలాలలో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలిమేలు మంగమ్మను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, గంధంతో అభిషేకం చేశారు. వాహన సేవల్లో తిరుమల పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, తుడాచార్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, విఎస్ఓ బాలిరెడ్డి, ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశేషముగా ఈరోజు నరక చతుర్థి సందర్భముగా అమ్మవారు గజేంద్ర మోక్షం అలంకారంలో ముచ్చప్పందిరి వాహనంలో ఊరేగింపు జరుగుతున్నది. ముఖ్యంగా ఈ నరక చతుర్థి నరకుడు ఏ విధంగా నరక సంహారం చేసినారో అదే విధముగా గజేంద్ర మోక్షంలో అమ్మవారు ఆ గజేంద్రుని ఏ విధంగా రక్షించాడో, ముసలితో నుంచి రక్షించాడో అదే విధంగా మానవుల్లో ఉండేటువంటి కల్మషాన్ని అంతా పాలదోరి ముత్యము లాంటి ఆ ముత్యము ఏ విధంగా అద్భుతముగా ఉంటుందో అదే విధంగా ముత్యము లాంటి మనస్సును ఉండేది కాంటగా అమ్మవారు సంప్రాప్తిస్తూ ఈ ముత్యపంది వాహనం మీద ఊరేగింపు జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ ముత్యపు మందిర వాహనంలో చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగులను, పుంగవులను కూడా జ్ఞానం అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలిమేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకైన సరస్వతీ దేవిని ఉపాసించే సాధకులు హంస వాహన సంయుక్త విద్యాదానకారి మహా అని తల్లిని ఆరాధిస్తారు. వాహన సేవల్లో తిరుమల పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, విజిఓ బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొనటము చాలా ఆనందించదగ్గ విషయం. ఎప్పుడూ
చరిత్రకు పూర్వం నుంచే అమ్మవారు ఇక్కడ ఒక స్వతంత్ర దేవతగా సాక్షాత్తు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి కూడా ఆవిడ గుడి బయటికి వచ్చేటువంటి సాంప్రదాయం అక్కడ లేకుండా ఉన్నది. కానీ తిరుచానూరులో అమ్మవారి ఆలయానికి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారే అనేక రూపాలలో వాహన సేవలలో ఇక్కడ ఊరేగింపు సేవలో పాల్గొవటం అన్నది ఒక ఆచారం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆచార వ్యవహారాలలో మహిళలకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది అని చెప్పటానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ దేవత ఖచ్చితంగా మహిళే అయ్యి ఉంటుంది తప్ప పురుషుడు కానేరడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో 3 ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆవిష్కరించారు. సనాతన భారతీయ సంస్కృతికి మూలాధారాలు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. రామాయణ భారత పండితులకే కాక సామాన్య ప్రజానికానికి, ప్రత్యేకించి నేటి యువతకు, బాల బాలికలకు భాగవతులు విషయాలను అందించే సంకల్పంతో వీటిలోని నీతి కథలను చక్కటి శైలిలో ఆంగ్లంలో వ్రాసి ఆచార్య పి సుజాత టీటీడీకి సమర్పించారు. 101 కథలతో కూడిన టైల్స్ ఆఫ్ విజ్డమ్ అనే ఈ గ్రంథాన్ని టీటీడీ స్వయ ప్రచురణగా భక్త లోకానికి అందిస్తున్నది. అదేవిధంగా ప్రాచీన భారతదేశంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మున్నగు పండితులు గణిత శాస్త్రంతో పాటు ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో పాండిత్యాన్ని పొందినవారు. కేవలం గణిత శాస్త్ర పండితులు అరుదు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీ మహావీరాచార్యులు కేవలం గణిత శాస్త్ర పండితులు. వీరు 9వ శతాబ్దంలో కర్ణాటక రాజ్యాన్ని పాలించిన అమోఘ వర్ష నృతపుంగువుని ఆస్థాన గణిత విద్వాంసులు. వీరు గణిత శాస్త్రాన్ని సంస్కృతంలో గణిత సంగ్రహసారం అనే పేరుతో వ్రాశారు. ఈ గ్రంథాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన పావులూరి మల్లన్న తెలుగులో సార సంగ్రహణ గణితం పేరుతో పద్యకావ్యంగా అనువాదించారు. ఈ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి పరిష్కరించారు. నేటి తరానికి కేవలం పద్యం అర్థం కాదు కనుక వారికి అర్థమయ్యే రీతిలో ఆచార్య పివి అరుణాచలం తాత్పర్యాన్ని వ్రాయించి టీటీడీ స్వయం ముద్రణ చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎందరో కవివరేణ్యులు, వాగ్గేయకారులు కీర్తించి తరించారు. అటువంటి వారిలో శ్రీ మంచెల్ల కృష్ణ కవి ఒకరు. వీరు శ్రీవారి వైభవాన్ని, భక్తి విశేషాలను కీర్తిస్తూ శరణాగతిని కోరుతూ శ్రీ వెంకట నాగాధిప శతకాన్ని రచన చేశారు. దీనిలో 112 ఉత్పలు, చంపకమాల పద్యాలు ఉన్నాయి. మొదట 15 పద్యాలలో శ్రీవారికి 108 నామాలను కీర్తించిన కృష్ణకవి ఆ తర్వాత పద్యాలలో స్వామివారి దయా హృదయాన్ని కీర్తిస్తూ భక్తులను భవబంధాల నుండి విముక్తిని చేయమని ప్రార్థించారు. భక్తి విన్నా ఇతరితర అన్ని అస్వాస్వాతాలేనని భక్తులకు ప్రబోధించాడు. మంచాల కృష్ణకవి తెలుగులో వ్రాసిన శ్రీ వెంకటేశనాధిపతి శతకాన్ని ఆచార్య వై వెంకటరామన్ హిందీలో అనువదించి టీటీడీ ద్వారా భక్త లోకానికి అందిస్తున్నారు. దీపావళి పండుగ అన్ని వర్గాల ప్రజల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలి. రానున్న ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రజలు తోడ్పాటును అందివ్వాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తిరుపతిలోని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కార్యాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగులకు, సిబ్బందికి, వైసీపీ కార్యకర్తలకు బట్టలు, స్వీట్లు, బాక్సులతో పంపిణీ చేశారు. దీపావళి పండుగ అన్ని వర్గాల ప్రజల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రజలు తోడ్పడాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రష్ హాస్పిటల్ ముఖ్యంగా ఈరోజు పేదవారిగా సేవ చేస్తుంది. దానికి ముఖ్య మూల స్తంభాలైన మా రష్ స్టాఫ్తో కలిసి ఈరోజు దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ముందు శాంతి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు నేనప్పుడు కూడా గుర్తులో ఇవన్నీ చేసుకుంటున్నాం. మీరు మా స్టాఫ్ అంతా 2-3 రోజులు కష్టపడి ఇవన్నీ అందరి స్థాయిలు సెలెక్ట్ చేయడం, బట్టలు ఇవన్నీ నేను అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ మంచి జరగాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు మండల స్థాయి సమావేశంలో జరిగింది. తూర్పు మండల అధ్యక్ష కార్యదర్శి విజయ్ కుమార్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామంచి శ్రీనివాస్, తూర్పు మండల ఇన్ఛార్జ్ పెనుబాల చంద్రశేఖర్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. సూచనల మేరకు తిరుపతి తూర్పు మండలంలోని 6 శక్తి కేంద్రాలను, అదేవిధంగా 25 పోలింగ్ బూతులను, దానికి కావాల్సినటువంటి మనుషుల్ని, పోలింగ్ బూత్ అధ్యక్షుల్ని, శక్తి కేంద్ర ప్రముఖుల్ని, తర్వాత కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని, భారతీయ జనతా పార్టీ జెండాని, ఆలోచన విధానాన్ని ఈరోజు ఇంటింటికి వార్డుకి తీసుకునే భాగముగా ఈరోజు తూర్పు మండలంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈరోజు అందరూ కూడా మండల నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారి నాయకత్వం, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారి నాయకత్వంలో వీటన్నిటి కూడా స్పాన్సర్గా పూర్తి స్థాయిలో నడిపిస్తున్నటువంటి గుండాల గోపీనాథ్ గారి నాయకత్వంలో సాంస్కృతిక అధ్యక్షులు జరుగుతుంది. ఈరోజు తిరుపతిలో అసెంబ్లీలో ఉన్నటువంటి 9 మిత్రులు భారతీయ జనతా పార్టీ తూర్పు మండల అధ్యక్షులు విజయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క మనం తూర్పు మండలంలో 25 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి పోలింగ్ బూతులను మనం పటిష్టపరచుకోవాలి. పోలింగ్ బూతులు పటిష్టపరచుకోవడం ద్వారా, పోలింగ్ బూత్ యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మండలాన్ని మరింత పటిష్ట చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ సూచిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారికి ధన్యవాదాలు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలతో పాటు పలు వేదికలపై నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి హంస వాహన సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలకు సాంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా అనంతపురానికి చెందిన శ్రీకృష్ణ నాట్యాలయ బృందం, అష్టలక్ష్మి నృత్య రూపకం, గౌరీపట్నానికి చెందిన సురేష్ బృందం దీప నృత్యం, తమిళనాడుకు చెందిన రాగిణి సంగీత నృత్యాలయ బృందం భరతనాట్యం, చెన్నైకి చెందిన భరత కళా అకాడమీకి చెందిన కళాకారులు అష్టలక్ష్మి స్తోత్ర, పూజ కండకం, మూవానకు కళారూపాలను చక్కగా ప్రదర్శించారు. వీటితో పాటు నెమలి నృత్యం, తప్పెటగుళ్ళు, కేరళ డ్రమ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తిలోని పాఠశాలలో దీపావళి సంబరాలు నిర్వహించారు. విజేత స్కూల్లో దీపావళి పండుగ పర్వదినాన్ని విశిష్టతను తెలిసే విధంగా సంబరాలు జరిపారు. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలోని విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దీపావళి ముందస్తు సంబరాలు జరిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచి చక్కగా పూజలు నిర్వహించి పూలమాలలు వేసి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి గౌరీదేవి పూజను సాంప్రదాయ పద్ధతిలో చిన్నారులచే నిర్వహింపజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ ఆధ్వర్యంలో చిన్నారులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
చిన్నారులకు దీపావళి యొక్క విశిష్టతను వివరించి పండుగ రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు, సాంప్రదాయ పద్ధతులు తెలియజేశారు. భావి తరాలు కూడా మట్టి ప్రమిదలు వినియోగించి దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలని ప్రిన్సిపల్ ఉమాసింగ్, ఉపాధ్యాయురాలు ప్రమీల అన్నారు. దీపావళి పండుగ రోజు మనము దీపాలు ఆవళి అంటే వరస, సాయంత్రం అయ్యేటప్పటికి లక్ష్మీ పూజ చేసి దీపాలను వెలిగించి వరుసగా పెట్టి టపాసులవి కాలుస్తాం. కానీ ఏమంటే ఈ టపాసులవి కాల్చినప్పుడు ధ్వని కాలుష్యం అది ఉంటుంది, తర్వాత ఈ వాయు కాలుష్యం కూడా ఉంటుంది. అందుకనేసి ధ్వని లేకుండా ఉండే విధంగా చూసుకొని టపాసులవి కాలిస్తే బాగుంటుంది. తర్వాత దీపాలను కూడా మట్టి దీపాలను వెలిగిస్తే, మట్టి ప్రమిదలను వెలిగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది మట్టిలో కలవడానికి దగ్గర సుమారు 1,00,000 సంవత్సరాలు పడుతుంది. దానిలో ఉండే రసాయనాలు అవి మట్టిలో కలవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. భూమి అంతా కాలుష్యమైపోతుంది. ఆ కాలుష్యమైనప్పుడు మొక్కలు పెరగడానికి కానీ, నీటిలో కలిసినప్పుడు జలవనరులు కానీ, గాలిలో కలిసినప్పుడు గాలి కాలుష్యము, ఇలా రకరకాల కాలుష్యాలకు కారణమవుతుంది. కాబట్టి మనము ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యము రహితంగా దీపావళి చేసుకోవాలని అందరినీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ దేశస్థులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలను నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో మంత్రముగ్ధులయ్యారు. రాహుకేతు క్షేత్రంగా ఖండాంతర ఖ్యాతిని పొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విదేశీ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఆదివారం రష్యా దేశానికి చెందిన 10 మంది భక్తులు చెన్నై కన్సల్టేటెడ్ ద్వారా ఆలయానికి విచ్చేశారు. ఆలయంలో జరిగే రాహుకేతు సర్పదోష నివారణ పూజలను గురించి తెలుసుకుని 500 రూపాయలు రాహుకేతు పూజల టికెట్లను కొనుగోలు చేసి పూజలు జరుపుకున్నారు. రాహుకేతు పూజ అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో శివనామస్మరణ చేస్తూ దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, నాగభూషణం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుమతి జగడం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవి సాగర్ బాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుమతి జగడం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవి సాగర్ బాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి విగ్రహం ఎదుట స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ట్ జడ్జి శ్రీనివాసులు నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబిరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, 1 టౌన్ సిఐ అంజు యాదవ్, ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారని, పేద ప్రజలు కూడా 3 పూటలా భోజనం చేస్తున్నారని, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని, అలాగే నవరత్నాల వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజలు 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారని, ఈసారి 175కి 175 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. మరియు నా తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దీపావళి సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల విచ్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా 3 పూట్ల భోజనాలు చేస్తూ పిల్లలతో అందరితో చక్కగా చదివించుకుంటూ పెద్దలందరూ కూడా చక్కగా ఉంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏదైతే నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా 3 పూట్ల చాలా సంతోషంగా భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆయన వల్ల ఈరోజు మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం తిరుగుతూ ఉన్నాం. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రాబో 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.
ఆయన వల్ల మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ 175కి 170 స్థానాలు రావడంలో ఏ విధమైన సందేహం లేదు. అత్యధిక స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో గెలుచుకోబోతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని కోరుతున్నానని, ఇరు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు రాకూడదని, రాష్ట్రాలు ప్రజలు కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు పయనించాలని, తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే పోటీ పడాలని కోరుకున్నానని, అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణకి కూడా మంచి రోజులు వస్తాయని ఆ స్వామిని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.